ఇంతకీ ఇంత రంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్ళికి సుమారు ఎంత ఖర్చు అయి ఉంటుందంటారు? అందరూ గూడా అన్ని కోట్లల్లోనే అనుకుంటున్నారు కదా! ఇది ఒక మీడియం రేంజ్ హీరో ఒక పెద్ద బడ్జెట్‌లో గనుక సినిమా చేస్తే ఎంతయిందో అంత ఖర్చయింది. ఏంటి ఈడు ఏదో చెప్తున్నాడు అనుకుంటున్నారా? కాదు నిజమేనండి. ఒక దాదాపు 16,00,00,000 నుంచి 20,00,00,000 మధ్యలో ఈ మొత్తం కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చులు ఎక్స్‌పెండిచర్ మొత్తం గూడా ఇలా అయిందనేది కరెక్ట్‌గా ఖచ్చితంగా ఇదే అయింది. దేనికంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం కనుక్కొనే మాట్లాడుతున్నా. ఏది పడితే అది మాట్లాడట్లేదు. దాదాపు 16,500,00,000 ఖచ్చితంగా ఖర్చయింది. దానికి మించి కూడా ఇంకొక అటు ఇటుగా ఇంకొక 1,00,00,000, 2 క్రోర్స్ అయ్యుండొచ్చు కాబట్టి దాదాపు 16,500,00,000, 18,00,00,000 మధ్యలోనే ఈ మొత్తం పెళ్లి ఖర్చయిందని చెప్పేసి మనకు తెలిసిన సమాచారం. ఇకపోతే ఇలాంటి ఈ పెళ్లి చూసినాక అందరూ కూడా ఇలా పెళ్లి చేసుకొని చక్కగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మన తెలుగు సినిమాలోని చాలామంది కూడా అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో రాబోయే రోజులంటే పెద్ద ఎక్కువ టైం కూడా కాదు. మరో హీరో కూడా పెళ్లి పెట్టలేకపోతున్నాడు. అల్లు శిరీష్ గారిది అయిపోయింది. అలాగే విజయ్ దేవరకొండ గారిది అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 3 రోజుల్లో మీకు సూపర్ శుభవార్త చెప్పబోతున్నాను. ఆ శుభవార్త కూడా ఒక పెద్ద మాస్ హీరో. ఆ మాస్ హీరో పెళ్లి పెట్టలెక్కడానికి రెడీగా ఉన్నారు. 3 రోజుల్లోనే అంటే వచ్చే ఆదివారం రోజునే ఆయనకి సంబంధించిన వివాహానికి సంబంధించిన ఒక ముఖ్య కార్యక్రమం కూడా జరగబోతుంది. అటన్నిటిని కూడా పూర్తి డీటెయిల్స్తో మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూస్తూనే ఉండండి టెక్ తెలుగు. నేను మీ శివ మల్లాల.